పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి భారీగా వాలంటీర్లు చేరుకుంటున్నారు. గోప్రోలు మండలం చేబ్రోలుకు వచ్చిన రాజీనామా చేసిన వాలంటీర్లు నాగబాబును కలిసేందుకు సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. కానీ దీంతో ఆయన కలవకపోవడంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మర్రిడి శ్రీనివాస్కు వినతి పత్రం ఇచ్చారు వాలంటీర్లు. వైసీపీ నేతలు భయపెట్టడం వల్లే తాము రాజీనామా చేశామన్నారు వాలంటీర్లు. తమ కుటుంబాలని పోషించేందుకు అవకాశం వల్ల వినతి చేశారు. పవన్ కళ్యాణ్ దృష్టికి విషయం తీసుకెళ్లాలని వాలంటీర్లు కోరారు. సో చాలా పెద్ద ఎత్తున గతంలో వాలంటీర్లందరూ కూడా ఎన్నికల నేపథ్యంలో రాజీనామాలకు తెరలేపారు. అది కేవలం వైసీపీ నాయకులు, వైసీపీ మంత్రులు మొత్తం కూడా తమ చేత బలవంతంగా రాజీనామాలు చేయించారు. కానీ మేము మనస్ఫూర్తిగా రాజీనామా చేయలేదు. ఈరోజు మా కుటుంబాలని పోషించుకోవాలంటే మాకు ఈ ఉద్యోగం అవసరం అంటూ తిరిగి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల చుట్టూ వాలంటీర్లు తిరుగుతున్నారు. అయితే నిన్న సాయంత్రం పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ని కలిసేందుకు పిఠాపురంలోని పవన్ కళ్యాణ్ ఇంటికి నివాసానికి చేరుకున్నారు. అక్కడికి వెళ్ళాక పవన్ కళ్యాణ్ అందుబాటులో లేరు. నాగబాబును కలుద్దామని కూడా అందరూ వెయిట్ చేశారు. సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. కానీ నాగబాబు కూడా కలవకపోవడంతో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రిడి శ్రీనివాస్కి కలిసి వాలంటీర్లు తమ గోడు వెలిబుచ్చుకున్నారు. ఎలాగైనా కూడా పవన్ కళ్యాణ్కి విషయం చేరవేసి తమకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. కొన్ని వేల సంఖ్యలో వాలంటీర్లు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రకమైనటువంటి ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. తమకు తిరిగి విధిలోకి తీసుకోవాలంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదేమైనా కూడా గత ప్రభుత్వ రాజకీయ నాయకుల యొక్క రాజకీయ స్వార్థం వల్లే తమ చేత రాజీనామా చేయించారు. కానీ ఈ ఉద్యోగాలు మాకు ముఖ్యమంటూ కూడా వాళ్ళు వినతి చేస్తున్న పరిస్థితి ఒకసారి మీరు చూడొచ్చు. చిన్న చిన్న పిల్లలతో కూడా వాలంటీర్లు మంత్రుల దగ్గరికి, మంత్రుల నివాసాల దగ్గరికి, తర్వాత కార్యాలయాల దగ్గర కూడా వచ్చి చూస్తున్న పరిస్థితి. చిన్న చిన్న పసిగుడ్డును తీసుకొని కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకుంటూ కూడా వాళ్ళు వస్తున్న పరిస్థితి. కొన్ని వేల మంది వాలంటీర్లు గత వైసీపీ ప్రభుత్వంలో తమ రాజకీయ స్వార్థం కోసం వీరి చేత రాజీనామాలు చేయించి వాళ్ళందరూ కూడా రాజకీయ స్వార్థాల కోసం ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజు కూడా తమ భవిష్యత్తు గురించి ఆలోచించలేదంటూ కూడా వాలంటీర్లు వాపోతున్నారు. సో చాలా పెద్ద ఎత్తున మేము మోసపోయాం, మమ్మల్ని దయచేసి క్షమించండి, మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం మనం. కొన్ని చిన్న చిన్న పసిపిల్లలను కూడా మోస్తూ వాలంటీర్లు అందరూ కూడా అక్కడికి వస్తున్న పరిస్థితి. నా పిఠాపురంలో సాయంత్రం వరకు కూడా పవన్ కళ్యాణ్ లేదా నాగబాబు అయినా కనీసం కలిసి వెళ్తామంటూ వచ్చారు. కానీ వారెవరు కూడా అందుబాటులో లేకపోవడంతో నియోజకవర్గ ఇన్ఛార్జికి తమ వినతిని ఇచ్చి తమ గోడుని వెలబుచ్చుకొని వెళ్లారు. సో ఏదేమైనా కూడా వాలంటీర్లు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. చూద్దాం మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది. ఒకసారి వాలంటీర్లు నిన్న మీడియాతో మాట్లాడారు, ఏం మాట్లాడారో చూద్దాం. మా ప్రభుత్వం కనుక వస్తే రిజైన్ చేయలేని వాళ్ళ ఎవరిని కూడా మేము తీసుకోము, రిజైన్ చేసిన వాళ్ళని మేము తీసుకుంటాము, మాకు రిజైన్ చేయలేని వాళ్ళు ఎవరు తీసుకోవాల్సిన పని మాకు లేదు అని చెప్పారండి. పక్క అలాగే చెప్పారండి, ప్రతి ఒక్కరు కూడా నాయకులు అలాగే చెప్పారు. దానివల్ల మాకు మళ్ళీ ఏమైనా ఆటంకం వస్తుందేమోనని మేము రిజైన్ చేసామండి. భయపెట్టేది మాకు అయితే అలాగే వెనకాల నుంచి ప్రజలు అయితే అదే అండి, పక్క అక్కడ పైన వైసీపీ వస్తుంది, మీరు ఖచ్చితంగా మిమ్మల్ని మేము తీసుకుంటాము, ఫస్ట్ సంతకం వాలంటీర్ల మీద మేము సైన్ చేస్తాము అని అన్నారండి పైనుంచి. దానివల్ల మళ్ళీ వైసీపీ వస్తుందేమో అన్న ఇది మీద మేము సైన్ చేసామే, కానీ వాళ్ళు పెట్టిన ప్రెజర్ మీద మేము సైన్ చేసామండి. అలా రిజైన్ చేసాము మేము, అంతేకాని మా ఇష్టపూర్వకంగా అయితే మేము రిజైన్ చేయలేము. వెనకాల నుంచి వాళ్ళు మిమ్మల్ని మేము తీసుకోము, ఒకవేళ లోకల్ నాయకులే ఒకవేళ ఇవ్వమంటే మాకు అంటే ఒకవేళ కేసు దాకా వెళ్ళాలనుకుంటే మేము ఖచ్చితంగా ఇస్తామండి. ఇవ్వకంటే ఉండే ఖర్చు పక్కగా ఇస్తామండి. అందరూ అటు కాదు ఇటు కాదండి, మాకు మా జాబ్ మాకు వస్తుంది అంటే మేము ఏదైనా చేస్తాం. వాలంటీర్స్ అందరూ వచ్చి నేను ప్రెగ్నెంట్ అయినా సరే నేను ప్రజలందరికీ సేవ చేశాను. 9వ నెల వచ్చిందాకా కూడా చేశాను. ఒక్కరోజు కూడా లీవ్ అన్నది ఇవ్వలేదు నాకు. అలా 9వ నెల ప్రెగ్నెంట్ అయినా సరే అలా తిరిగాను. డెలివరీ 3 days ఉందాక కూడా నేను వర్క్ చేశానండి. మా పాప ఇప్పుడు 8వ నెల. మొన్న కూడా నేను అసలు ఎవరికి కూడా నేను సపోర్ట్ చేయలేదండి. ప్రెగ్నెంట్ టైంలో నాకు డెలివరీ అయిన తర్వాత నేను ఎవరికి సపోర్ట్ చేయలేదు. నేను ఎవరి సైడ్ కూడా తిరగలేదు. మాకు జాబ్లు మాకు వచ్చినాయి, ఎవరు కూడా మాకు ఎవరు యాంచలేదండి. కానీ మాకు అక్కడ పైన సిచ్యువేషన్ బట్టి మాకు రాజీనామా చేయమని చెప్పారు. మేము చేయమని చెప్పి ఫస్ట్ మీరు చేయమని చెప్పామండి. మేము చేయము, మాకు జాబ్ కావాలి, ఎవరు వచ్చినా సరే మా జాబ్ మాకు ఉంటుంది అన్న దాని వెంటనే మేము బయటకు వచ్చాము. కానీ మాకు అసలు ఊరుకోలేదు, మీరు చేయాలి, మేము ఏం చేయము అన్నట్టు మాట్లాడి మాతో రాజీనామా చేయించారు.
అయినా సరే అండి పాపను ఎత్తుకొని నేను ఫస్ట్ మంత్ పాప పుట్టాక నాకు 8వ నెల పాప అండి. పాప పుట్టిన అయినా సరే 1 వీక్కి మళ్ళీ నాకు రావాలి, మీ జాబ్కి రావాలి, మేము లీవ్ ఇవ్వము అని చెప్పారండి నాకు. అలాగే పాపని ఇంట్లో పెట్టేసి నేను వెళ్ళి ఏమన్నా సేవలు చేయాలంటే సేవలు చేశాను, నేను చేశాను. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో తీసుకొని మా జాబులు మాకు ఇచ్చేలా ఉంటే ఆయనకి రుణపడిపోయి ఉంటామండి. మీ జీవితాంతం ఆయన రుణపడి ఉంటామండి. మేము ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాటు మళ్ళీ మేము చేయమండి. మేము భావోద్వేగానికి గురవుతున్నారు, కన్నీరు పెడుతున్నారు వాలంటీర్లందరూ కూడా. వైసీపీ రాజకీయ స్వార్థం కోసమే గత ప్రభుత్వంలో వాళ్ళు దురుద్దేశపూర్వకంగానే మాతో రాజీనామా చేయించారు. తిరిగి మా ప్రభుత్వం కనుక ఏర్పాటైతే డెఫినెట్గా అందరూ కూడా తిరిగి విధుల్లోకి తీసుకుంటా, మొదటి సంతకం వాలంటీర్ల యొక్క తిరిగి విధుల్లోకి తీసుకోవడం మీదే ఉంటుందంటూ కూడా వాళ్ళు ఒత్తిడి గురి చేశారు. కాబట్టి ఆ ప్రెజర్లోనే మేము అందరూ రాజీనామా చేశాం, కానీ మాకు ఎటువంటి ఉద్దేశం లేదంటూ కూడా వాలంటీర్లు భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎస్, దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ఎస్ ప్రకాష్, సో రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున మంత్రుల నివాసాల మంత్రుల దగ్గరికి వెళ్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే మా చేత ఒత్తిడి చేసి మరి రాజీనామాలకి పర్వం తెరలేపారంటూ కూడా వాళ్ళందరూ భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితి. సో ఎట్లా ఉంది రెస్పాన్స్? మంత్రులు ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు? వారికి సంబంధించి అప్డేట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ పిఠాపురానికి కూడా వాళ్ళు రావడం జరిగింది పవన్ కళ్యాణ్ కలిసేందుకు. వాళ్ళకి ఎటువంటి సమాచారం ఇచ్చారు వాలంటీర్లకు సంబంధించి, లేదంటే వాలంటీర్లకు ఎటువంటి విషయం వాళ్ళు చెప్పడం జరిగింది? ఎస్ మనోజ్, మరి ప్రధానంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడంతా కూడా వాళ్ళ వాలంటీర్ల పరిస్థితి ఇప్పుడంతా కూడా అగమ్య గోచరంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల సమయంలో అలాగే వైసీపీ పెట్టినటువంటి వాలంటీర్లు కాబట్టి వాలంటీర్లు అందరూ కూడా కొంతమంది సపోర్ట్ చేయాలంటే, అలాగే కొంతమంది రాజీనామాలు అయితే బాటపట్టారు. రాజీనామాలు చేసి ఏదైతే వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి నాయకులతో కలిపి వాళ్ళు చెప్పిన విధంగా కూడా అనుసరించడంతోనే ఇప్పుడంతా కూడా రాజీనామా చేశారు. కానీ ఇప్పుడంతా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి సంతకం మీపైన మళ్ళీ పెడతాం, మీ యొక్క వాలంటీర్ల పనితీరుతో పాటు వాళ్ళ జీతం కూడా పెంచుతామని వైసీపీ నాయకులు చెప్పడం వల్లే మేమంతా కూడా రాజీనామా చేసామంటే వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో నియోజకవర్గ ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు అందరం కూడా కలిసి తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నాయకుల ఒత్తిళ్ల వల్ల మేమంతా కూడా రాజీనామాలు చేశాము, రాజీనామాలు చేసి ఇప్పుడు మా పరిస్థితి ఏంటనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. అక్కడ ఇచ్చినటువంటి 6,000 రూపాయల జీతంతోనే మేమంతా కూడా ఇప్పటి వరకు కూడా మా కుటుంబ పోషణ అయితే గడిపాము. అలాగే చిన్నపిల్లలతో పాటు అలాగే కుటుంబ పోషణ అంతా కూడా 5,000 రూపాయలతో పాటు వచ్చినటువంటి ఆదాయంతో మేమంతా కూడా గడిపోవాళ్ళం. కరోనా సమయంలో కూడా మేమంతా కూడా కష్టపడి సేవలు అందించినటువంటి పరిస్థితి మాకు ఇప్పుడు ఇటీవల దారి దోచన పరిస్థితిలో ఉన్న అందరూ కూడా వైసీపీ నాయకులు చేయబట్టే మేము చేసామంటూ ఇప్పుడంతా కూడా ఆందోళన పడుతున్నారు. ఏదైతే ప్రస్తుతం నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యేలు మంత్రులతో తాకినటువంటి ఈ యొక్క వాలంటీర్ల ఆవేదన అయితే ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటిని కూడా తాకిందని ప్రధానంగా చెప్పొచ్చు. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడంతా కూడా పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలపడం కాకుండా తన ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రిగా కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా పలు శాఖలకు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా వాలంటీర్లు అందరూ కూడా పిఠాపురంలో ఉన్నటువంటి నియోజకవర్గ వాలంటీర్లు అందరూ కూడా నిన్న చేబ్రోల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకుని భారీ ఎత్తున ఆటోల్లో ఇంటి కోటగా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నాగబాబు అయితే నిన్న రావడం జరిగింది. కార్యకర్తలతో సమావేశాలు అందరూ కూడా కలవడం జరిగింది. నాగబాబును కన్నా కలిసి తమ ఆవేదనను తన మొరను వినిపించాలంటూ కూడా భారీ ఎత్తున వాలంటీర్లు అయితే అక్కడ చేరుకున్నారు. ఇక్కడ చేరుకుని వాళ్ళ యొక్క ఆవేదన చెప్దామనుకునేసరికి నాగబాబును ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా అక్కడే పవన్ కళ్యాణ్ నివాసం వద్ద వెయిట్ చేశారు. కానీ నాగబాబును కలవకపోవడంతో అక్కడ ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే మర్రిరెడ్డి శ్రీనివాస్ని కలిసి తమ మెమోరాండం ఇచ్చి తన ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా ఆయన మా మనసును మా బాధను అర్థం చేసుకుంటారు, మళ్ళీ మా విధుల్లోకి చేర్చుకోవాలి, మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం, మేమంతా బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ప్రధానంగా పవన్ కళ్యాణ్ అంతా కూడా జాలి హృదయం, ఆయన అంతా కూడా మమ్మల్ని అంతా కూడా ఎంతో మా కష్టాన్ని గుర్తించి మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారని ఆశతో వచ్చామని చెప్పేసి వాళ్ళంతా ఆవేదన వ్యక్తున్నారు. చిన్నపిల్లలు చంటిపిల్లలు మొత్తం అందరూ కూడా అక్కడికి వచ్చి ఆవేదన వ్యక్తం చేసిన కన్నీటి పర్వం అవుతూ భావేద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మేమంతా కూడా వీటితోనే నిన్న మొన్నటి వరకు కూడా కుటుంబ పోషణ చేసాం. ఇప్పుడు వాలంటీర్లుగా మాకు లేకపోతే నిన్న మొన్నటి వరకు కూడా ఎన్నో సేవలు చేస్తున్నాం. మాకు ఈ విధమైనటువంటి పరిస్థితి రావడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇది లేకపోతే మా కుటుంబ ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2-3 రోజులుగా నిత్యం మంత్రుల నివాసాల దగ్గరికి అందరూ కూడా వెళ్తున్నారు. వాళ్ళ యొక్క బాధ వెలుబుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళకి ఎటువంటి హామీ దొరుకుతుంది, వాళ్ళకి ఎటువంటి హామీ ఇస్తున్నారు మంత్రులు కానీ, లేకుంటే ఏదైనా ధైర్యం చెప్పి ప్రయత్నం చేస్తున్నారా? తిరిగి విధుల్లోకి తీసుకుంటామని కానీ, లేదని కానీ, లేకుంటే వాళ్ళకి వేరే దగ్గర చోట అలాట్ చేస్తామని కానీ అటువంటి ఏదైనా హామీ దొరుకుతుందా?
మనోజ్ మన ప్రధానంగా చూసుకుంటే వాళ్ళంతా కూడా వెళ్ళి కలిసినప్పటికీ సరైన వాళ్ళ నుండి అయితే ఎటువంటి రెస్పాండ్ కూడా రావడం లేదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా రాజీనామాలు చేసి ఏదైతే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశారో వైసీపీకి అనుకూలంగా చేశారనేది గతంలో మొదటి నుంచి కూడా వాదన. ఈ నేపథ్యంలో వాళ్ళని కలిసినప్పటికీ కేవలం వాళ్ళు మాట్లాడి పైన వాళ్ళతో మాట్లాడి పై దృష్టికి తీసుకువెళ్తామని కేవలం మాట్లాడి అలా చేతులు దులుపుకుంటున్నారు తప్ప ఎటువంటి పూర్తి హామీ అయితే వాళ్ళకి వాలంటీర్లకు అయితే దొరకడం లేదు. ప్రధానంగా వాళ్ళంతా కూడా ఈ విధంగా కావడంతో ప్రధానంగా ఇప్పుడైతే కూడా పవన్ కళ్యాణ్ మాకు న్యాయం చేస్తారని వాళ్ళంతా కూడా ఎంతో నమ్మకంతో పవన్ కళ్యాణ్ ఇంటికి చేరారు. కానీ వాళ్ళంతా కూడా నిరాశ ఎదురవుతుంది. ప్రధానంగా జన సైనికుల నుంచి కూడా వాళ్ళకి తీవ్ర వ్యతిరేకత కూడా కనబడుతుంది. ఎందుకంటే వాలంటరీగా రాజీనామా చేసిన ప్రతి ఒక్కరికి 2 నెలల జీతంతో పాటు 20,000 రూపాయలు ఇచ్చారనేది ఒక ఆరోపణ కూడా ఉంది. వాళ్ళకంటే అంటే 2 నెలల జీతంతో పాటు ఇచ్చినటువంటి 20,000 రూపాయలు తీసుకుని మీరు ఏ విధంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ మళ్ళీ కలిసేందుకు వచ్చారంటూ నిన్న కొంతమంది వచ్చినటువంటి వాలంటీర్ కూడా చేదు అనుభవం కూడా ఎదురైన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ వైసీపీ నాయకులు ఒత్తిడితోనే మేము చేసామని వాళ్ళతో వాగ్వాదం చేసినప్పటికీ కేవలం మీరు వైసీపీకి అయితే పనిచేశారు, వైసీపీ నాయకులు చెప్పినట్టు విన్నారు, 20,000 రూపాయలు తీసుకున్నారు, 2 నెలల జీతం తీసుకున్నారు. కాబట్టి మీరు ఏ విధంగా మళ్ళీ ఈ ఉద్యోగం వాలంటీర్లు చేస్తాము, అలాగే జనసేనకు కట్టుబడి పనిచేసిన కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, వాళ్ళకే ఒకవేళ వస్తే వాలంటీర్ వ్యవస్థ వాళ్ళకి ఇస్తామంటూ జనసైనికుల నుంచి కావచ్చు, టీడీపీ నాయకుల నుంచి కూడా ఇటువంటి వ్యతిరేకత అయితే వాళ్ళ నుండి వినపడుతుంది. కానీ ప్రధానంగా కలిసినటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల నుంచి అయితే సరైన పూర్తి హామీ రాకపోవడంతో వాలంటీర్లు అయితే ఒక కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ వాళ్ళంతా కూడా అక్కడి నుంచి తిరిగి భావోద్వేగానికి గురవుతూ వెళ్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా దీనిపై వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈ రాజీనామా చేస్తున్నటువంటి స్థానంలో వాళ్ళనే తీసుకుంటారు, కొత్త వాళ్ళు తీసుకుంటారని కూడా అప్పుడంతా కూడా ప్రశ్నార్థంగా మారింది. మనోజ్, థ్యాంక్ యూ ప్రకాష్. ఓవరాల్ గా పెద్ద ఎత్తున వాలంటీర్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురంలోని ఆయన చేబ్రోల్ మండలంలో ఉన్నటువంటి తన నివాసానికి వచ్చారు. నాగబాబు లేదా పవన్ కళ్యాణ్ కలిసి వినతినిచ్చేందుకు వచ్చారు. కానీ అక్కడ ఎవరు కూడా అందుబాటులో లేకపోవడంతో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిని కలిసి ఆయనకు ఈ వినతి ఇచ్చిన పరిస్థితి. సో చాలా పెద్ద ఎత్తునే వాలంటీర్ అందరూ కూడా భావోద్వేగానికి గురవుతున్నారు, కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎక్కడ చూసినా కూడా వాలంటీర్లకు సంబంధించి ఒక వివాదం అనేది కొనసాగుతోంది. వైసీపీ నాయకులు తమ రాజకీయ స్వార్థాల కోసమే వారి చేత రాజీనామాలు చేయించి కొత్త రకమైన రాజకీయ ఎత్తుగడతో ముందుకు వెళ్లారు. కానీ ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు మరోసారి వైసీపీ రాజకీయాల కారణంగా మోసపోయామంటూ కూడా ఈ ప్రభుత్వానికి వెలుబుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇంతవరకు అయితే మంత్రులు కానీ ఎటువంటి హామీ అయితే లభించలేదు, వాళ్ళ పూర్తి స్థాయిలో ధైర్యం చెప్పే అవకాశం అయితే కల్పించుద్దాం. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. అందరికీ నమస్కారం. ఈరోజు సార్ని కలవడానికి పిఠాపురం నుంచి వాలంటీర్లు రాజీనామా చేసిన వాలంటీర్లు వచ్చాను. మేము గత 5 సంవత్సరాలుగా చాలా కష్టపడి ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసే ఉన్నాం. ఆ ప్రజల యొక్క మనలందరూ కూడా మేము అందరం పొంది ఉన్నాం. మాలో చాలామంది 35 సంవత్సరాలు నిండిపోయి 40 సంవత్సరాల దగ్గరికి వచ్చేసి వేరే ఏ జాబ్కి కూడా అర్హత లేనటువంటి వారుగా మేము అందరం మారిపోయాం. గత 5 సంవత్సరాలుగా ఈ వాలంటీర్ ఉద్యోగాన్ని నమ్ముకొని దీని ద్వారా ఏదైనా గ్రోత్ ఉంటుందేమో అని ఆశపడి ఇందులోనే ఉండిపోయి వేరే ఉద్యోగం దేనికి మేము ప్రయత్నం చేయలేకపోయాం. ప్రయత్నం చేసినా మాకు రాలేదు. ఇప్పుడు చేద్దామన్న అవకాశం లేకుండా పోయింది. మాకు ఏజ్ అయిపోయింది కాబట్టి తిరుమలలో ఏ ఉద్యోగానికి మేము అర్హత సాధించలేకపోతున్నాం. కాబట్టి ఏజ్ అయిపోయిన వారు మా మీద ఒకసారి దృష్టి ఉంచి, ఎవరైతే కరోనా విషయంలో కష్టపడ్డారో ఒకసారి అవసరమైతే వెరిఫై చేయించి, వయసు అయిపోయినటువంటి మా మీద ఒకసారి దృష్టి పెట్టి మరలా ఈ వాలంటీర్ ఉద్యోగం మాకు ఇప్పిస్తే ప్రజలకు సేవ చేసుకొని అందరి మనలో పొందుతామని మీ అందరికీ ముఖ్యంగా తెలియజేస్తున్నామన్నా. దీంట్లో చాలామంది అందరూ నిరుపేదలే, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఎంబీఏ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, నేను డబుల్ ఎంఏ చేసిన, అలాగే అందరూ ఎంఏలు చేసిన వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు. అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఇంటర్మీడియట్ క్వాలిఫైడ్ వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా పేదవాళ్ళు ఉన్నారు. వచ్చిన ఈ జీతంతోనే కుటుంబాన్ని పోషించుకునేటటువంటి నిరుపేదలు అందరూ 5 సంవత్సరాలు ఎంతో కష్టపడ్డారో ఈ కష్టానికి ఫలితం రావాలి అంటే మరలా వచ్చినటువంటి కొత్త అధికారులు, నాయకులు మా మీద దృష్టి పెట్టి మేము చేసినటువంటి కష్టం వృధా పోకుండా మా ఏజ్ అయిపోయినటువంటి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మాకు తిరిగి న్యాయం చేసి మా కుటుంబాన్ని పోషించుకునేటటువంటి అవకాశం, ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశం మాకు కల్పిస్తారని మరొకసారి మీ అందరికీ ప్రాధేయపడుతూ విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చేబ్రోల్ ఆఫీస్లో ఇటీవల రిజైన్ చేయబడినటువంటి పిఠాపురం చెందినటువంటి 60 మంది వాలంటీర్ వారు వచ్చి వారి విన్నపాలు మాకు ఇవ్వడం జరిగింది. తప్పకుండా మేము పరిశీలించి అధ్యక్షుల వారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం. మేము ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వం చేసినటువంటి మోసపూరిత నిర్ణయాలు 5 కోట్ల ప్రజలే కాదు, వాళ్ళ నమ్ముకుని ఉన్నటువంటి ఈ 5 లక్షల మంది వాలంటీర్లు కూడా భక్తుగా మోసం చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పటికే ప్రధాన నిర్ణయం వెలువడింది. వారికి ఏ రకంగా శిక్షించాలో ప్రధానికం వారిని శిక్షించింది.
వారి మీద పదే పదే మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే ఒకటే చెప్తున్నాం, మీరు మోసపూరిత విధానాలు కనీసం మీరు ఏమీ చేయలేరు సరికదా. ఉన్న ఉద్యోగస్తులను కూడా రాజీనామా చేసి రోడ్డు మీద పాడేసి కనీసం అడిగే హక్కు కూడా లేకుండా చేసింది వాలంటీర్ని. వారే కారణం, వారి మూలంగానే మేము నెగ్గుతామని చెప్పినటువంటి ఆ నాయకత్వం భక్తు మోసం చేసి ఈవేళ వాలంటీర్ వ్యవస్థని మొత్తం రోడ్డు మీద పడేసింది. తప్పకుండా ఇది మానవతా దృక్పథంతో పరిశీలించాల్సిన విషయం. ఈ ప్రభుత్వం మేము ఒకటే చెప్తున్నాం, కక్షపూర్తిగా వ్యవహరించే ప్రభుత్వం కాదు. వారు ఏదో గత ప్రభుత్వంలో పనిచేశారు, మీరు మనకు పనిచేయాలనే ఆలోచన విధానం లేదు. కాకపోతే మీరు రమారమి 4 లక్షల పైబడి ఉన్నారు. వీరందరినీ కూడా ఏ రకంగా చేయొచ్చు, ఏ రకమైన నిర్ణయం చేయాలన్నటువంటి ప్రభుత్వపరమైన నిర్ణయం మేము తప్పకుండా మా అధ్యక్షుల వారికి నివేదిస్తాం. వీరందరికీ కూడా సానుకూలమైనటువంటి నిర్ణయం వెలువడతానని మేము ఆశాభావంతో ఉన్నాం. తప్పకుండా వీరందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. మొత్తం 120 మంది వాలంటీర్స్ రాజీనామా చేయడం జరిగింది. కానీ మాకు ప్రజానాయకుల వల్ల ఒత్తిడి వల్ల మేము చేయవలసి వచ్చింది. కానీ మేమైతే స్వచ్ఛందంగా చేసిన పని కాదు. ఇదైతే మాత్రం నాయకుల ఒత్తిడి వల్ల చేయవలసి వచ్చిందండి. మా భవిష్యత్తు మేము పోగొట్టుకున్నట్టు అయ్యిందండి. మాకు ఎటుగాని పరిస్థితిలో ఉన్నామండి. అదే జీతం మీద 5,000 జీతం అని ఎగతాళి చేసిన వాళ్ళు ఆ 5,000 జీతం నా జీవితాన్ని పోషించిందండి. నా బిడ్డలు చదివించుకుంటూ కూలి పని చేసుకుంటూ చదివించుకుంటూ అలా పెంచుకొచ్చుకున్నానండి. ఇప్పుడు నాకు మధ్యలో నేను కూడా చదువుకుంటూ ఉద్యోగాన్ని సంపాదించుకున్నాను. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ మధ్యలో ఇంత దారుణంగా మాతో రాజీనామా చేయించి మా జీవితాలు మా పట్టుకుంటారని ఇలా అనుకోలేదండి నేను. కానీ నాకు 5,000 నా భర్త లేడండి. నా భర్త చనిపోయి ఇప్పటికీ 20 సంవత్సరాలు అవుతుందండి. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే నా భర్త చనిపోయాడు. అప్పటి నుంచి కష్టపడి పెంచుకున్నానండి పిల్లల్ని. చదువుకోవాలన్న ఆలోచన వచ్చింది. నాకు చదువు అంటే చాలా ఇష్టం. అలాగే ఈ ఉద్యోగం కూడా నాకు దేవుడి దయ వల్ల వచ్చిందండి. అలాగే నిలబెట్టుకుందామని అనుకున్నానండి. కానీ ప్రజానాయకుల గురించి కదా నేనైతే ఈ ఉద్యోగం ఎప్పుడూ చేయలేదండి. నా మనస్ఫూర్తిగా ప్రజలకు సేవ చేయాలని సేవా దృక్పథంతోనే నేను ఈ సేవ చేశానండి. నేను ఎవరి దగ్గర కూడా ఎటువంటి రాజకీయం కూడా నడిపించలేదండి. కానీ రాజకీయ నాయకుల వల్ల మేము ఇలా రిజైన్ చేయవలసి వచ్చిందండి. కానీ మమ్మల్ని అందరినీ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి మా కోసం ఆలోచించాలని మరీ కోరుకుంటున్నానండి. మేము ఇప్పుడు ఎందుకంటే అది 20,000 30,000 తీసుకున్నారన్నది అబద్ధమండి. ఎందుకంటే మేము ఆ మంత్ మానేసాడు. మంత్ ఎండింగ్ లో రాజీనామా చేయించారండి. ఆ మంత్ శాలరీ పడలేదండి. అలాగే 2 నెలలు నోటిఫికేషన్ వచ్చిందనేసి ఇంటి దగ్గరే ఉండాలో వాలంటీర్లు పని చేయకూడదు అనేసి అన్నారు. ఆ 2 నెలల సాలరీ కలిపి అయ్యే ఇచ్చారండి. మాకు ఇంకేమీ ఇవ్వలేదండి. ఇంకా మాకు ఎక్స్ట్రా డబ్బులు ఏమి ఇచ్చారండి. మాస్టర్ బాగా రెస్పాండ్ అయ్యారండి. మాకు ఎలాగన్నా సరే దారి చూపిస్తాను, ఆలోచిస్తానమ్మా, మీకోసం సార్తో మాట్లాడి చెప్తామని అన్నారండి. మరి దేవుని దయ వల్ల మీ అందరూ ఆశీస్సుల వల్ల మళ్ళీ మేము మా విధుల్లోకి మేము రావాలని కోరుకుంటున్నాం. సార్ మాటలు బట్టి మేము ఏమన్నా చేయాలనుకుంటే అప్పుడు ఆలోచిద్దామని అనుకుంటున్నామండి. బలవంతంగా బలవంతంగానే చేయించారండి. కానీ మళ్ళీ మాకు ఎటువంటి ప్రెజర్ వస్తుందో అని మా భయం అండి. మేము ఎలాంటి వాళ్ళం అండి, మేము లేని పరిస్థితిలో ఉన్నవాళ్ళం అండి. మేము దేన్ని ఎదుర్కోగలమండి? మేము దేన్ని ఎదుర్కోలేము కదండి. లేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఎదిరించే శక్తి మాకు లేదండి. అవన్నీ మా కాళ్ళ మీద మేము నిలబడేంత శక్తి కూడా మాకు లేదండి. దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నానండి నేనంటేని. కొంతమంది నేనే కాదండి, చాలా మంది కూడా దీని మీద ఆధారపడి ఆ 5,000 జీతం ఇచ్చినా చాలు, మా ఉద్యోగాలు మాకు ఇస్తే చాలు అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారండి. చాలా మంది బాధపడుతున్నారండి. ఎంతో తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉన్న ముసలోళ్ళు అటోళ్ళు ఉన్న పిల్లలు కూడా చేసుకుని ఉన్నవాళ్ళు కూడా ఉన్నారండి. మరి వాళ్ళు కదండి.